జై భీమ్. నా పేరు గడిప నాగయ్య. నేను ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్ ప్రొటెక్షన్ సొసైటీ నేషనల్ ప్రెసిడెంట్గా మరియు ఆల్ ఇండియా నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అలాగే అఖిల మాదిగ చెమార్ వికాస్ పరిషత్కు జాతీయ అధ్యక్షునిగా ఉన్నాను. అలాగే సామాజిక ఉద్యమాలలో ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నాను. ఇప్పుడు హైకోర్టు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. సివిల్ మరియు క్రిమినల్ మ్యాటర్స్ కూడా డీల్ చేయడం జరుగుతూ ఉంది. నేను సామాజిక సేవలో 1975 నుంచి ఇప్పటి వరకు నేను సామాజిక ఉద్యమాలలో ఉన్నాను. ఎందుకోసం అంటే మా మామయ్య ఎస్సీ ఆర్పిఎస్ సొసైటీలో కరీంనగర్ జిల్లా సెక్రటరీగా ఉండేవాడు. అందువల్ల ఆయన ఆవుల బాలనాథం గారి నాయకత్వంలో ఆయన పనిచేస్తుండేవాడు. అలాగే జిల్లా అధ్యక్షునిగా ఎస్సీఆర్పిఎస్ సొసైటీ ఆరపల్లి కొమరయ్య గారు ఉండేవాడు. నేను హుస్నాబాద్లో నా ప్రైమరీ నేను 5th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదివాను. ఇంటర్మీడియట్ 78 నుంచి 80 దాకా హుజురాబాద్లో చదివాను. ఎక్కడైతే పివి నరసింహరావు చదివాడో అక్కడ చదివాను. తర్వాత బీఎస్సీ నేను కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ సైన్స్ కాలేజీలో 80 నుంచి 83 వరకు చదివాను. అక్కడే ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం కూడా చేయడం జరిగింది. నా ఉద్యోగం కూడా ఫస్ట్ అపాయింట్మెంట్ వరంగల్లోనే ఉంది. నేను పుట్టినప్పటి నుంచి ఎన్నో సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నాను. కారంచేడు ఉద్యమంలో పాల్గొన్నాను. పదిరకుప్పం ఉద్యమంలో పాల్గొన్నాను. అన్ని ఉద్యమాలలో పాల్గొన్నాను. ఈరోజు ఈ ప్రొఫెసర్ గాలి వినోద్ పుట్టిందే 1970లో. మందకృష్ణ కంటే ఒక 6 సంవత్సరాలు చిన్న. ఆయన చదివితే పిహెచ్డి చేసి ఉంటాడు. పిహెచ్డి కూడా పనికిమాలిన పిహెచ్డి చేసి ఉంటాడు. ఎందుకోసం అంటే సుప్రీంకోర్టు 7 జడ్జీల ధర్మాసనాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు. ఒక మాదిగ బిడ్డ ఉండి ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ను వ్యతిరేకిస్తున్నటువంటి మూర్ఖుడు, చదువుకున్న గోడ మీద పిల్లి, అవకాశవాది, మాదిగల ద్రోహి. ఈయన ఎంత దమ్మో మందకృష్ణ గారి కాలి గోటి కూడా సరిపోడు. ఈయన పద్మశ్రీ మందకృష్ణ గారిని ఆఫ్టర్ ఆల్ నువ్వు 10th ఫెయిల్ అయిన క్యాండిడేటురా అని మాలల సభలో ఆయన ఎంతో గొప్ప మేధావిలాగా అభినవ్ అంబేద్కర్ అని చెప్పుకుంటూ మందకృష్ణ తిట్టడానికి కోసమే విజయవాడకు వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంది. మాల సభకు వెళ్ళి ఆడ పివి సునీల్ కుమార్ నాయకత్వంలో జరుగుతున్నటువంటి వాళ్ళు పివి సునీల్ కుమార్ కానీ, దిగంబర కామ్లే కానీ, ఎంఎఫ్ గోపినాథ్ కానీ విమర్శనంతా చాలా మందకృష్ణ గారిని బూతులు తిడుతూ ఈ యొక్క మందకృష్ణ గారు ఏబిసిడీలో వ్యతిరేకి అని చెప్పి, ఏబిసిడీలు జరగడానికి మందకృష్ణకి ఇష్టం లేదని చెప్పి 30 సంవత్సరాల ఉద్యమమే కాదు, ఎంఆర్పిఎస్ ఉద్యమమే కాదు, ఇది మాదిగలో చేస్తున్న ఉద్యమం తప్పు అని చెప్పి ఆయన గంటపదంగా మాలల ముందు మాదిగల ఇజ్జతును బలిపశువును చేశాడు. కాబట్టి ఈ ద్రోహిని మాదిగలు ఎప్పుడు క్షమించకూడదు, ఏ మీటింగులకు పిలవకూడదు, ఈ ద్రోహికి ఎప్పుడు ఏ మాదిగ కూడా సహకరించకూడదు. ఎందుకోసం అంటే లక్షలాది మాదిగలు మన ఉద్యమానికి ముందుండి ప్రజలైన ఉద్యమాన్ని నిర్మించుకున్నారు. ఈ ప్రజా ఉద్యమము ఈదుముడి 1994 జూలై 7వ తారీఖున ఈదుముడిలో ప్రారంభమైన ఉద్యమము ఇంతింతాయి వటుడింతాయి ఆకాశం ఎత్తేగి ఈరోజు ఏబిసిడీలను సాధించుకోవడానికి ముందుంది. అన్ని పార్టీలు మేనిఫెస్టోలలో పెట్టడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సబ్ క్లాసిఫికేషన్ చేసుకోమని చెప్పితే ఇది చెత్త జడ్జిమెంటు. గవాయి ఒక చెత్త జస్టిస్ గవాయిని నేను ప్రశ్నిస్తున్న మొరగాళ్ళలాగా ఆయన జస్టిస్ గవాయిని కూడా బూతులు తిట్టడము, మందకృష్ణను బూతులు తిట్టడము, ఉద్యమాన్నే బూతులు తిట్టడము, మాదిగ ప్రజలను ఇజ్జత్ తీయడము, బలిపశువులను చేయడము, ఇది తప్పుడు ఉద్యమం అని చెప్పి ఆ మాల సభలో పోయి మాదిగలను చాలా
కఠిన పదజాలంతో వికృత పదజాలంతో దూషించడము ఇది ఒక పెద్ద సంచలనం అనుకుంటున్నాడు. మరి మన తెలంగాణ స్టేట్లో మాదిగల జనాభా దాదాపు 54,32,680 మంది ఎస్సీలు అయితే అందులో మాదిగల జనాభా 32,33,642. మాలల జనాభా 15,27,143. ఇది ఎప్పుడు అంటే ఇది 2011 సెన్సస్ ప్రకారము భారత ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం చెప్తున్నాను. ఈ లెక్కలు తెలియని మూర్ఖుడు మాదిగలకు ఈ రోజు నుంచి కాదు, అనాదిగా ఈ భూమి పుట్టినప్పటి నుంచి మాదిగలు జాంబవంతుడు పుట్టాడు. ఆ జాంబవంతుడు పుట్టినప్పటి నుంచి కూడా ఈ యొక్క అంటరానితనం ముట్టరానితనమే కొనసాగుతూ ఉంది. ఎందుకోసం అంటే జాంబవంతుడు త్రేతాయుగంలో ఉన్నాడు, ద్వాపర యుగంలో ఉన్నాడు. రాముడు ఉన్నప్పుడు రామునికి సాయం చేశాడు, శ్రీకృష్ణుడికి సాయం చేశాడు. శ్రీకృష్ణుడికి తన కూతురైనటువంటి జాంబవతిని ఇవ్వడం జరిగింది. కాబట్టి మాదిగలు ఎక్కడ తీసిపోరు. మాదిగలు గాలి వినోద్ కుమార్కు మాదిగల చరిత్ర కానీ, మాదిగల భవిష్యత్తు కానీ, మాదిగలు ఆర్థిక, సామాజిక, సాంస్కృతికంగా, రాజకీయంగా వెనుకబడతనము ఈ గాలి వినోద్ తెలియదు. ఈ గాలి వినోద్ ఎందుకోసం మందకృష్ణ దాడి చేస్తుండంటే ఎంఎస్పి మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుని పదవి అడిగిండట, అది ఇవ్వలేదు. అలాగే ఒక 10 సీట్లు బీజేపీతోని ఒడంబడిక పెట్టుకొని మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లలో పోటీ చేద్దాం మందకృష్ణ గారు అంటే మందకృష్ణ గారు వద్దు, మనకు చెడ్డ పేరు వస్తుందని చెప్తే అందుకు కోపోద్రికుడు అయినటువంటి ఈ యొక్క అనాగరికుడు, చదువుకున్న అనాగరికుడు, ఈయనకంటే పసులు కాసేటువంటి మాదిగ బిడ్డలు గొప్పవాళ్ళు. వీడు పిహెచ్డి చేసి ప్రొఫెసర్ అయ్యి డీన్ అయ్యి ఎలగబెట్టింది ఏం లేదు. కేవలము తన రేటింగ్ కోసమే మాలల ముందు మాదిగల ఇజ్జత్ చేయడము, చాలా చత్కారంగా దీనంగా మాదిగలను అజ్జేయడము. నేను ఒక అభినవ్ అంబేద్కర్ అని చెప్పుకోవడము, అంబేద్కర్ అని చెప్పుకోవడము. మరి పోరాడు ఏది ఎడ్యుకేట్, ఆర్గనైజ్, ఎడ్యుకేట్ అనేటువంటి నినాదం నీకు తెలుసా మూర్ఖుడా? మూర్ఖుడా, మరి నువ్వు ఎప్పుడన్నా ప్రజల ఉద్యమాలలో ఉన్నవా? ప్రజాస్వామిక ఉద్యమాలలో ఉన్నవా? ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఉన్నవా? సామాజిక న్యాయ ఉద్యమాలలో ఉన్నవా? సాంస్కృతిక ఉద్యమాలలో ఉన్నవా? ఈరోజు వేలాది మంది కళాకారులు, మాదిగ కళాకారులు ఈరోజు మనకు సపోర్ట్ చేస్తున్నారు. వేరే బీసీ కులాల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఓసీ కులాల వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, బ్రాహ్మణులు సపోర్ట్ చేస్తున్నారు, రెడ్లు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే బ్రాహ్మణి వాళ్ళు కానీ, కోమటి వాళ్ళు కానీ, వైశ్యులు కానీ వాళ్ళు సంఘాలుగా వచ్చి వాళ్ళతో కుటుంబాలతో వచ్చి మరి మందకృష్ణ గారి ఉద్యమానికి, ఈ యొక్క మాదిగ ఉద్యమానికి, సామాజిక న్యాయ ఉద్యమానికి తగు న్యాయం చేద్దామని ఈ ప్రభుత్వాలతో, భారత ప్రభుత్వంతో అలాగే రాష్ట్ర ప్రభుత్వాలతో పోరాడదాము, మీ అండ మేము ఉన్నామని చెప్పి అన్ని సబ్బండ వర్గాలు సపోర్ట్ చేస్తుంటే ఈ విధవ, ఈ మూర్ఖుడు, ఈ యొక్క కుహన గోడ మీద పిల్లి, ఈ యొక్క ఈ గాడిద ప్రొఫెసర్ ఎవడైతే ఉన్నాడో పేరు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నటువంటి దరిద్రుడు మరి వివేక్ వెంకటస్వామి గారు ఎన్ని కోట్లు ఇచ్చాడో అందువల్లనే మాదిగలకు వ్యతిరేకంగా, మందకృష్ణకు వ్యతిరేకంగా, ఎంఆర్పిఎస్ ఉద్యమానికి వ్యతిరేకంగా, మాదిగల ఉద్యమానికి వ్యతిరేకంగా ఈ యొక్క ఏబిసిడిల ఉద్యమము 1970కు ముందే ఆది జాంబవ అరుంధతీయ సేవా సంఘం, ఎన్ వెంకటస్వామి ఐఏఎస్ ఆఫీసర్ గారు మరియు సదా లక్ష్మమ్మ గారు, మిగిలినటువంటి మన రాజకీయ నాయకులు అందరూ కూడా, డాక్టర్ మంద జగన్నాథం గారు, వీళ్ళంతా ఉద్యమాన్ని స్థాపించి 1984లో ఎంఆర్పిఎస్ ఆవిర్భవించింది. కానీ అంతకుముందు ఆది జాంబవ అరుంధతీయ సేవా సంఘం నాయకులైనటువంటి ఎన్ వెంకటస్వామి గారు ఐఏఎస్ గారు, సదా లక్ష్మమ్మ గారు, మంద జగన్నాథం గారు తదితర పెద్దలందరూ కూడా ఈ ఉద్యమాన్ని, ఈ యొక్క హెచ్చు తగ్గులను, ఈ యొక్క ఉద్యోగాలలో, అలాగే విద్యా సంస్థలలో, అలాగే రాజకీయ
రాజకీయ ప్రాతినిధ్యంలో మన మాదిగలకు జరిగే అన్యాయాన్ని వీళ్ళు అండగాడుతూ 84లో 1994లో ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి మందకృష్ణ గారు ఈ ఉద్యమాన్ని ఆకాశం ఎత్తు తీసుకుపోయాడు. ఆయనకు పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది. దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి ఈ యొక్క మూర్ఖుడు గాలి వినోదు, ఈ దరిద్రుడు, వీడు చదువుకున్నటువంటి పెద్ద మూర్ఖుడు. వీనికంటే ఒక కుక్క నయము, ఒక గాడిద నయము. అలాగే వీనికంటే మన అనాగరికులైనటువంటి ప్రజలు నాగరికులు ఏ రోజు చైతన్యవంతమై పోరాడుతున్న ఉద్యమాన్ని మాల సభకు వెళ్ళి మాదిగల ఇజ్జత్ తీయడము చాలా గర్యనీయము. నేను ముక్త కంఠంతో మన ప్రజలందరూ ఈ గాలి వినోదకు గుణపాఠం చెప్పాలని చెప్పి ఇంకోసారి మందకృష్ణ జోలికి కానీ మాదిగల జోలికి కానీ నువ్వు తిరిగితే ఎవరితోనన్నా తిరుగు, మాలలతోనే తిరుగు. వివేక్ వెంకటస్వామి బూట్లు నాకు, వాని సంఖ నాకు, మాకేం అభ్యంతరం లేదు. అలాగే పివి సునీల్ గారిని నువ్వు ముఖ్యమంత్రిగా పోటీ చేయి, మేము అందరం 1000 సార్లు వచ్చి ప్రచారం చేస్తాను. నువ్వు గంగల దునుకు తమ్ముడు, కానీ నువ్వు మాత్రం మాదిగల జోలికి వస్తే మాత్రం మాదిగలు సహించరు, నీకు తగిన బుద్ధి చెప్తారు, నీకు చెప్పుల దండేసి కూడా తిప్పుతారు. గుర్తుపెట్టుకో, నువ్వు మందకృష్ణ కాలి గొడికి సమానం కాదు. ఆయన కాలి కింది దుమ్ము కూడా నువ్వు అరువుని కాదు. నువ్వు అంత ఆయన ఆకాశం ఎదిగినటువంటి పద్మశ్రీ మందకృష్ణ గారిని ఆయనను ఇంకోసారి తురునాడితే నీకు ఖచ్చితంగా చెప్పుల దండ వేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో, నీకు మొన్ననే చెప్పొచ్చాను మీ ఇంటికి వచ్చి, తమ్ముడు ఎప్పుడు మన కులాన్ని మనం కించపరచుకోవద్దు, గౌరవించుకోవాలని చెప్పాను. కానీ నువ్వు గౌరవించుకుంటలేవు. నీ రేటింగ్ కోసం మాలల యొక్క అభిశంసల గురించి గొప్పతనానికి పోయి బడాయి పోయి మన మాదిగలను నువ్వు ఇన్సల్ట్ చేస్తే నీకు తగిన శాస్తి జరుగుతుంది. నువ్వు మన మాదిగల ద్రోహివి, సామాజిక న్యాయ ద్రోహివి, నువ్వు ఒక కుట్రదారునివి, గోడ మీద పిల్లివి, నువ్వు ఒక గాడిద, నీకంటే గాడిద న్యాయము తెలియలేని దద్దమ్మ ప్రొఫెసర్ అని ఇంకోసారి చెప్పుకోకు. నీ ఇజ్జత్ ఖచ్చితంగా తీయడం జరుగుతుంది. మాదిగలను తక్కువ అంచనా వేయకు. చెప్పులు చేసిన చేతులతోనే ఆ చెప్పుల దండ కూడా గుచ్చుతారు, నీ మెడకేస్తారు. గుర్తుపెట్టుకో బిడ్డ, నేను అంబేద్కర్ రైట్ను, జై భీమ్, మేము అందరం జై భీమే. మందకృష్ణ జై భీమే చెప్తాడు, మాదిగలందరూ కూడా జై భీమే చెప్తారు. ప్రతి ఊరూరా ఇలా విగ్రహాలు పెట్టుకునేదంతా మాదిగ పల్లెలనే పెట్టుకున్నారు. మాలోళ్ళు ఉండేది తెలంగాణలో కేవలము 15 లక్షల మందే. మాదిగలు 34 లక్షలు దాదాపుగా. ఇప్పుడున్న ఒకవేళ సెన్సస్ చేసి ఉంటే ఖచ్చితంగా ఒక 50 లక్షల మంది మాదిగలు అవుతారు. నువ్వు ఉట్టిగా ఊంచితే కొట్టుకుపోతావు. గాలి వినోద్, నువ్వు ప్రొఫెసర్ను, నేను గొప్ప వ్యక్తిని అని చెప్పుకుంటే మాత్రం చాలా నువ్వు నెట్టివేయబడతావు. హిమాలయ పర్వతాలు, నువ్వు ప్రొఫెసరు డీను అయితే నువ్వు ఒక హిమాలయ పర్వతాలు ఎత్తునున్నావు అనుకుంటాను. అక్కంచెల్లి నెట్టేస్తే ఎక్కడ పడతావో నీకు తెలుసా? గాలి వినోద్, జాగ్రత్తగా ఉండు తమ్ముడు, జాగ్రత్త. నీకు ఇంకోసారి కనుక నువ్వు మందకృష్ణన్ కానీ, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని కానీ, మాదిగల ఉద్యమాన్ని కానీ, మాదిగల సామాజిక పోరాటాన్ని కానీ, న్యాయమైనటువంటి ఈ యొక్క యుద్ధంలో ఒక సమిధన అవుతాను. నేను సైతం అని పోయినావు కదా అంబేద్కర్ ఆశయం కోసం. అంబేద్కర్ చెప్పలేదు ఏది చిన్నవాడు పెద్దవాడు దోపిడీ చేయాలని చెప్పలే. చిన్నవాడిని పెద్దవాడు సంక్షేమం చూసుకోవాలని చెప్పాడు. కాబట్టి ఎవరి వాట వారదే అని చెప్పాడు. నువ్వు ఏబిసిడీలో వ్యతిరేకించి మాలలతో చేతులతో చెప్పు దెబ్బల పడతావు. గాలి వినోద్, జాగ్రత్త. చెప్పుల దండ రెడీ ఉన్నది ఆల్రెడీ. నువ్వు రోడ్డు మీద తిరుగు హైదరాబాద్లో. నువ్వు డి ఛానల్ పెట్టి, సౌత్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టి ఏం సాధించలేవు. నువ్వు ఒక మూర్ఖునివి, నిన్నెవరు నమ్మరు. నువ్వు ఒక దొంగవు, ద్రోహివి. నీ అంత బడాయి ఎవడు లేడు. అంబేద్కర్ గారు ఒక మంచి అందగాడు, ఆజానుభావుడు. ఆయన ఒక టై కట్టుకుంటాడు. నువ్వు ఒక కోట్ వేసుకొని, ఎర్ర బనీన్ వేసుకొని, ఏదో కళ్ళద్దాలు పెట్టుకొని అంబేద్కర్లా పోజు కొట్టినంత మాత్రాన పగటి వేసే కానీ నువ్వు ఒక ప్రొఫెసరు, ఒక డీను, ఆ హోదా కాపాడుకుంటలేవు. నీ హోదా ఇచ్చాము, తమ్ముడు అని పిలిచాము, ప్రొఫెసర్ అని పిలిచాము, నేను చాలా మీటింగ్లలో గౌరవించాము.
కానీ నువ్వు ఇజ్జత్ ఉంచుకుంటలేవు కాబట్టి నేను బట్టలు విప్పడం జరుగుతుంది. తమ్ముడు జాగ్రత్తగా ఉండు, మాలలతో తిరిగితే మాలలతో తిరుగు, అంతేకాని నువ్వు ఇంకోసారి మాది అనే పదం చెప్పడానికి అనర్హుడు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏది ప్రకారం హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధిస్టులు మాత్రమే ఎస్సీలు అవుతారు. నువ్వు ఎస్సీ కూడా కావు, దొంగ సర్టిఫికెట్ నువ్వు దగాకోరువి, ఎక్కువ మాట్లాడకు, నువ్వు మోసగాడివి. నీకు ఎంఎస్పీకి ఒక 10 సీట్లు తీసుకొని మనం బీజేపీతో ప్రింట్ కడదామంటే మందకృష్ణ విన్నందుకు ఆయన ప్రతి చోట ఇన్సల్ట్ చేస్తూ మాదిగల ద్రోహి మందకృష్ణ, నువ్వు మాదిగల ద్రోహివి, నువ్వు మూర్ఖునివి, దగాకోరు, నువ్వు గోడ మీద పిల్లివి. జాగ్రత్త తమ్ముడు, జాగ్రత్త. ఇది గడిపే నాగన్న హెచ్చరిక కాదు, అచేసే మాదిగ ప్రజల యొక్క హెచ్చరిక, వాళ్ళ దుఃఖంతో మాట్లాడుతున్న హెచ్చరిక ఇది. అర్థమైందా? హక్కులు సాధించుకోవడానికి పోరాడు, కానీ ఈ చిల్లర దందాలు చేస్తావంటే చెప్పుల దండ ఖచ్చితంగా నీకు మెడకు పడుతుంది.